హాయ్! హలో! నమస్తే అందరికి. అందరికీ శుభోదయము. అదేవిధంగా తెలంగాణ మాండలిక భాషా దినోత్సవ శుభాకాంక్షలు. ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ 9 కాళోజీ నారాయణరావు గారి యొక్క జయంతి. ఓకే. డీఎస్సీ 2024 ఫైనల్ కీలో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా గూగుల్ ఫార్మ్ ద్వారా మార్కులను సేకరించి, ఆ గూగుల్ ఫార్మ్ ద్వారా వచ్చినటువంటి మార్కులలో జిల్లాల వారీగా అత్యధిక మార్కులైతే చెప్పడానికి ఈ వీడియో ద్వారా ప్రయత్నము చేస్తానండి. నాకు గూగుల్ ఫార్మ్ ద్వారా వచ్చినటువంటి మార్కుల ఆధారంగానే ఈ మెరిట్ లిస్ట్ అనేటువంటిది తయారు చేయడం జరిగింది. చాలామంది మార్కులు పంపించారు. కొంతమంది ఎల్‌పీలో పంపించారు ఒక 450 మంది. ఇక్కడ ఒక 390 మంది అట్లా స్కూల్ అసిస్టెంట్‌కి పంపించారు. ఓకే. వచ్చినటువంటి మార్కులను మరి 33 జిల్లాలలో మరి జిల్లాల వారీగా మెరిట్ లిస్ట్ అయితే తయారు చేయడము జరిగిందండి. ఓకే. సోది లేకుండా, సుత్తి లేకుండా డైరెక్ట్‌గెళ్తాం. ముందుగా ఆదిలాబాద్ జిల్లాకొచ్చినట్లయితే, ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఏ. రమేషు 69.2 నాకొచ్చినటువంటి మార్కులు ఇంకుండొచ్చు. నెక్స్టు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు సంబంధించి మధుకర్. మధుకరు 81 భద్రాద్రి కొత్త ఒక 6 పంపించారు. రామచంద్రరావు ఇట్లా 6 పంపించారు. తర్వాత హన్మకొండ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే చంద్రశేఖర్ పూల 76 మార్కులు టాపు. తర్వాత బాలాజీ 72.5. ఇక్కడ మంగా నిఖిలు ఎల్‌పీలో టాప్ ఉన్నాడు. ఇక్కడ స్కూల్ అసిస్టెంట్‌లో 69.73 వచ్చినాయి. హ్మ్. ఇది హన్మకొండకు సంబంధించినటువంటిది. నెక్స్ట్ హైదరాబాద్ విషయానికొచ్చినట్లయితే, హైదరాబాద్‌లో 71.866లో షేక్ ఉస్మాన్ బాషా హైదరాబాద్ డిస్ట్రిక్టు మరి మొదటి మార్కులుగా మనకు తెలిసి ఇంతవరకు ఇప్పటివరకు గూగుల్ ఫార్మ్ ద్వారా అందినటువంటి మార్కుల ఆధారంగా. తర్వాత అన్నపూర్ణ 67, రామకృష్ణాచారి 64.67. ఇది హైదరాబాద్‌కు సంబంధించి. తర్వాత జగిత్యాల జిల్లాకు సంబంధించి చూసినట్లయితే, కె. అనిత 77.75. కె. అనిత. తర్వాత ఏ. సౌమ్య 74.37. తర్వాత మేధ 73.066. భార్గవ్ రాజు 70.26. శ్రావ్య 70. ఇదంతా జగిత్యాల జిల్లాకు సంబంధించి. జగిత్యాల జిల్లాకు సంబంధించి. తర్వాత జనగాం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే నలుగురు పంపారు మార్కులు. దాంట్లో అవినాష్ 70.53. అవినాష్ బి. తర్వాత జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు చూసినట్లయితే వర్షిత్ కుమార్ 83. ఏమో మరి 69 వచ్చినాయని పెట్టిండు. కరెక్టో కాదో ఇంకా తెలవదు. ఒకవేళ ఇది ఫేక్ అయినా కానీ తర్వాత ఎం. మోహను 80.2. రైట్. జోగులాంబ గద్వాల జిల్లా విక్రమ్ గౌడు 77. విక్రమ్ గౌడు 77. ఆయనకు ఎల్‌పీలు ఇంకెక్కువ వచ్చినాయి అనుకుంటా. 80 పైన వచ్చినాయి. 77 జోగులాంబ గద్వాల జిల్లాకు సంబంధించి. తర్వాత కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే నవ 74, రాజశేఖర్ 72, మను 70, అంజయ్య 69.07, స్వప్న 68.5 కామారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే. హరిత 68, కావ్య 67.18, నిఖిత 65.9,
కమ్మరి దేవేందర్ 65.6, అరికెల సాయిబాబా 63.2, డి బాలకిషన్ 62, సిహెచ్ కృష్ణ 55. స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి కరీంనగర్ జిల్లాకు సంబంధించి నాకు వచ్చినటువంటి మార్కులలో టాప్ మార్కులు అయితే రఘుపతి నాగపూరి కరీంనగర్ జిల్లాకు సంబంధించి 76.1. తర్వాత కొండపర్తి సంతోష్ 74.5. ఈయన సంతోష్ ఎల్పిలో టాప్లో ఉన్నాడు. అంటే నాకు వచ్చినటువంటి మార్కుల ప్రకారము రమేష్ 74.1, శివరాత్రి 73.17, వి యమున 70.57, ప్రవీణ్ గజవెల్లి 67.33, రాణి 66.2, రాజ్ కుమార్ బి 66, నాగరాజు 63.8, కె కుమారస్వామి 61.466. నెక్స్ట్ కే ఖమ్మం జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కె ఇందిర 73.8, ప్రభాకరు 73.5, లక్కీ 73.166. లక్కీ అంటే అలా పాప పేరు ఎవరి పేరు అట్లా పెట్టుకున్నారు. అట్లా పెట్టుకొని పంపండి, మార్కులు ఏమవుతుంది, పంపడం వల్ల నష్టమేముంది. ఖమ్మం జిల్లాకు సంబంధించి తర్వాత కొమరం భీము ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లక్ష్మీ ప్రసన్న 76.7, తర్వాత ఘన ఠాక్రే 75. మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి గీత 76, మధు జల్లిక 75.37, మధు జల్లిక మహబూబాబాద్ జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ సత్యం సంబంధించి చూసినట్లయితే సత్యం 80.6, గాజుల సంధ్యారాణి 73.06, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించింది. మహబూబ్ నగర్ జిల్లా టాపు సత్యం 80.6, మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించి. నెక్స్ట్ మంచిర్యాల జిల్లాకు సంబంధించి చూసినట్లయితే సంతోషు 83.33, ఓకే. బి శ్రీలత 82.8. ఇన్ని మార్కులు రాకున్నా ఇది కొంచెం ఫేక్ అని అనిపించినా కానీ కిందిది టాప్గా మనం పరిగణించుకోవచ్చు. చెల్మెల రాజు 75.5. ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించి. మంచిర్యాల తర్వాత మెదక్ జిల్లాకు సంబంధించి చారి 75.4, పి కొండలు 73.6, పి మల్లికార్జున్ 70.3. నెక్స్ట్ ములుగు జిల్లాకు సంబంధించి అశోక్ వేలుపుల 75.2, ముప్పిడి శివన్ కుమార్ 73.07, ములుగు జిల్లా. ఓకే, 4 అయితే వచ్చినాయి, బాగానే ఉన్నది. తర్వాత నాగర్ కర్నూలు జిల్లా శ్యామ్ సుందరు 80.7, అను 80, జి మహేష్ 79.67, వి కృష్ణమ్మ 74.4, రామాంజనేయులు 74.2, చక్రపాణి 72.5, సాయి 71.8, టి లలితమ్మ 70.75. 8 మంది ఉన్నారు 70 పైన, 80 పైన 2 ఉన్నారు. నాగర్ కర్నూలు జిల్లాలో మంచి కాంపిటీషన్ ఉంది. నెక్స్ట్ నల్గొండ జిల్లాకు వచ్చినట్లయితే లక్ష్మణు 72.7, నల్గొండ జిల్లాలో. ఎర్రం స్వామి 69.93, స్వాతి గోదాల 67.5, గుండు కోటయ్య 66, ఏఏ అంటే 65.67. ఇది నల్గొండ జిల్లాకు సంబంధించి. బాగానే పంపించారు నల్గొండ జిల్లా వాళ్ళు ఈసారి. 27 మంది పంపించారు.
నెక్స్ట్ నారాయణపేట జిల్లాకు సంబంధించి చూసినట్లయితే కవిత 77.6 మార్కులు, ఉదయ్ 74 మార్కులు, విజయ్ కే 73, వెంకటేషు 71.53, భాస్కర్ 71.06, మొహమ్మద్ అజీము 66.5, ఉప్పు హనుమంతు 50.033. నిర్మల్ జిల్లాకు వచ్చినట్లయితే శంకరు 76.533, మెట్టు భూమేశ్వరు 70.47. ఇది నిర్మల్ జిల్లాకు సంబంధించి. రవిచరణ్ 76, కనక రాజశేఖర్ 72.7. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి రవిచరణ్ 76, కనక రాజశేఖర్ 72.7, సతీష్ 71, అశ్వత్థామ 70. ఇది నిజామాబాద్ జిల్లాకు సంబంధించి. నిజామాబాద్. నెక్స్ట్ పెద్దపల్లి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే ఎందుకో తక్కువ మంది పంపించారు మార్కులు. పెద్దపల్లి జిల్లా తిరుగు శ్రీనివాసు 68, 68 ఉండకపోవచ్చు, ఇంకెక్కువనే ఉంటుంది. మార్కులు అయితే మనకు రాలేదు. నెక్స్ట్ రాజన్న సిరిసిల్ల జిల్లా తుమ్మల బాబురాజు 74, ఈ స్నేహిత 69.76, రాజన్న సిరిసిల్ల. తర్వాత రంగారెడ్డి జిల్లాకు చెందినట్లయితే గోరెడ్డి జంగయ్య 70.8, మౌనిక 68.5, కుమారు 66.34. నెక్స్ట్ సంగారెడ్డి జిల్లాకు సంబంధించి చూసినట్లయితే మహేష్ 74.03, టిఆర్ఎస్ 72.67, ఆర్ సరోజ 69.47. సంగారెడ్డి. సిద్దిపేట మధుమోహను 81.2, ఎస్ ఆదిత్య 77.77, మద్దుల ప్రభాకర్ రెడ్డి 77.56, రాము 76.266, సిహెచ్ రాజు 72, ఎన్ శ్రీనివాసు 70.63. సిద్దిపేట. తర్వాత సూర్యాపేట జిల్లాకు సంబంధించి చూసినట్లయితే జలగం సుమలత 74.8, జి మహేంద్ర 71.9, ఉప్పాలి 70.5, ఎం రమేష్ 69.77, అలీ 69.3. ఇది సూర్యాపేట జిల్లాకు సంబంధించి. సూర్యాపేట. వికారాబాద్ జిల్లాకు సంబంధించి చూసినట్లయితే లావణ్య 66, రవీందర్ 62.7. ఇందులో కూడా మార్కులు ఇంకా పంపలేదు అనుకుంటా. పంపితే బెటర్. ఇంకా మంచి లిస్ట్ వస్తుంది, కటాఫ్ చెప్పేయచ్చు. నెక్స్ట్ వనపర్తి అభిరామ్ యాదవ్ 84.666, స్వర్ణ 79, ఎం వంశీ 74.1, కృపాకర్ 72, విష్ణు 72, ఇందిరమ్మ 70.266. వనపర్తి. వరంగల్లు కొల్లూరి రాజు 74.5333. వరంగల్లు. యాదాద్రి భువనగిరి కె సుధాకర్ 77, రమాదేవి 76.3, ఎం వెంకటేశ్వర్లు 75.76, పబ్బోజు బాలరాజు 72.5, రామ్మూర్తి దండే 72.27, బి వాణి 70.3. ఈమె ఎల్పీలు ఎక్కువ ఉన్నాయి మార్కులు.
నవీన్ బి 69.83, అవని 69.11. ఇది యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 17 మంది పంపించినారు, మంచిగా పంపించారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించి 70 పైన బాగా వచ్చినాయి మార్కులు. ఏమో 80 కూడా వచ్చినాయని అంటారు కానీ మరి ఎల్పీలో వచ్చినాయి కానీ స్కూల్ అసిస్టెంట్లో 77 అయితే టాప్ కేసు దాకారు. ఓకే, ఈ వీడియో చూస్తున్నటువంటి వాళ్ళు ఎల్పి స్కూల్ అసిస్టెంట్ రాసి ఎవరైతే మార్కులు ఇందులో లేవో ఆ కామెంట్లలోనన్నా కానీ ఆ లింక్లోనన్నా కానీ మీ మార్కులను పెడితే మళ్ళీ అప్డేటెడ్ లిస్ట్ పెట్టి కట్ ఆఫ్ మార్కులు అయితే చెప్పడము జరుగుతుందండి. అంటే ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు ఉన్నాయి, ఏ కేటగిరీకి సంబంధించి కట్ ఆఫ్ మార్కులు అయితే చెప్తాను. అంటే మీరు అందరూ సహకరిస్తే నేను సరిగ్గా చేయగలుగుతాను. ఓకేనండి. అంటే ఈ వీడియో చూసినాకనైనా కానీ పెట్టండి, పేర్లు మార్చి పెట్టండి. అందుకైతే ఫోన్ నెంబర్ ఏం పెట్టకండి, మీ యొక్క ఒరిజినల్ మార్కులు పెట్టండి. పెడితే మనం మెరిట్ లిస్ట్ తయారు చేసుకోవడానికి వీలుంటుంది. అట్లా కాకుండా మనము చోద్యం చూసుకుంటా, వేరే వాళ్ళ మార్కులు చూసుకుంటా, మన మార్కులు పెట్టకుండా ఉంటే అది పద్ధతి అనిపించదండి. పేర్లు మార్చి పెట్టమని చెప్తా ఉన్నాను. పేర్లు మార్చి పెట్టండి. పేర్లు మార్చి పెట్టడం వల్ల ఇబ్బంది ఏమీ లేదు. ఫోన్ నెంబర్ కూడా ఏం పెట్టకండి. ఓకేనా? మీ యొక్క మార్కులు పెడితే నేను దాని ప్రకారము ఆ మెరిట్ లిస్ట్ అనేటువంటిది తయారు చేస్తాను. తయారు చేసి కట్ ఆఫ్ మార్కులు కూడా చెప్తానండి. ఇది స్కూల్ అసిస్టెంట్‌కి సంబంధించి జిల్లాల వారీగా, స్కూల్ అసిస్టెంట్ తెలుగుకు సంబంధించి జిల్లాల వారీగా టాప్ మార్కులండి. టాప్ మార్కులు. ఓకేనా? మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నేను లైక్ చేయండి. లేకపోతే చేయకండి. ఓకే. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. ఓకేనా? థాంక్ యూ అందరికీ. విష్ యూ ఆల్ ది బెస్ట్.